వాక్యాన్ని వీక్షిస్తున్న వారందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు మనందరూ కూడా సజీవ లెక్కలో ఉన్నందుకు దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. అదేవిధంగా మరి అందరూ ఎలా ఉన్నారమ్మా? అందరూ బాగున్నారని నేను తలుస్తున్నాను. మరి ముఖ్యంగా వచ్చే వారం మరి ఆదివారం నుండి మళ్ళీ మనందరం కూడా ఆలయంలో కలుసుకోబోతున్నాము, కూడుకోబోతున్నాము. దాన్ని బట్టి మనం దేవునికి ఎన్నో కృతజ్ఞతలు తెలియజేసుకోవాలా. ఎందుకంటే ఎంతో భయంకరమైన దినాల్లో మరి కోవిడ్ దినాల్లో మనం ఉంటున్నాము. అయినప్పటికీ దేవుడు మనకి ఎంతో చక్కని అవకాశాన్ని మనందరికీ అనుగ్రహిస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేసుకుంటారు. అదేవిధంగా మరి ఇప్పుడు మనం వాక్యంలో చిన్న ప్రార్థన తోటి వాక్యాన్ని మొదలుపెట్టుకున్నాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున మా తండ్రి మరి గడిచిన వారం అంతా మీరు మాకు తోడుకుని నడిపించిన విధానం బట్టి మీకు వేలాది వందనాలు, లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి మరి ముఖ్యంగా ఈరోజు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో లేపినందుకు మీకు వేలాది వందనాలు, లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి మరి ముఖ్యంగా మాకు మంచి వాతావరణాన్ని కూడా మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా ఇప్పుడు జరగనున్న స్త్రీల సమాజ కూడిక రికార్డింగ్ అంతట్లో కూడా ఆది నుంచి అంతం వరకు మీరే తోడుగుండి నడిపించండి, మీరే ఆధిపత్యాన్ని వహించండి ప్రభువా. తండ్రి అదేవిధంగా రికార్డింగ్ చేస్తున్న మరి తరుణ్ని దీవించి ఆశీర్వదించండి, ఆత్మీయంగా బిడ్డని దీవించండి ప్రభువా. అదేవిధంగా మరి మంచి జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా ఎటువంటి కరెంట్ ఫ్లక్చువేషన్స్ లేకుండా చక్కగా అది రికార్డ్ అయ్యేలా చేయండి ప్రభువా. మరి తండ్రి నేను వాక్యం అందించగా నాకు మీ ఆత్మీయ శక్తిని అనుగ్రహించండి, ఏడంతల ఆత్మకలను ఎత్తుపట్టుకో ప్రభువా. తండ్రి మరి నా నాలుకను నీ బొరగా వాడుకో తండ్రి. నేను పలికే ప్రతి మాట మరి నా హృదయ దానిని కూడా నీకు అంగీకారంగా ఉండేలా చేయండి ప్రభా. ఇక్కడ నిలబడేది నేనైనప్పటికీ తండ్రి నా నోటి ద్వారా మీరు మాట్లాడండి ప్రభా. ఎందుకంటే నాకైతే ఏమీ తెలియదు ప్రభా. తండ్రి మరి తండ్రి నీవే నాకు మరి జ్ఞానాన్ని, ఆత్మీయ నడిపింపుని, ఆత్మీయ జ్ఞానాన్ని నాకు అనుగ్రహించి తండ్రి మరి నన్ను నీ మార్గంలో నడిపిస్తున్నందుకు మరి నీ సేవలో నన్ను నడిపిస్తున్నందుకు, నన్ను బలపరుస్తున్నందుకు నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఇప్పుడు చెప్పబోయే వాక్యం ద్వారా మేమందరూ బలపడేలా చేయండి ప్రభా. అంతేకాకుండా ఆత్మీయంగా ఇంకా ఎదిగేలా చేయండి ప్రభా. నీ అందు విశ్వాసం కలిగి, బలమైన విశ్వాసంతో, నిజమైన విశ్వాసం కలిగి మేము జీవితంలో ముందుకు సాగేలా చేయండి ప్రభా. జీవితంలో నిలకడగా మేము విశ్వాసంలో నీ అందు నిలకడగా జీవించే వారిగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దండి ప్రభా. తండ్రి మరి అదేవిధంగా మేము వాక్యం విని విడిచిపెట్టే వారిగా కాక ఈ వాక్యాన్ని మేము హత్తుకొని జీవించేవారుగా మమ్మల్ని అందరినీ దీవించండి ప్రభా. తండ్రి మంచి జ్ఞానాన్ని, బుద్ధిని మాకందరికీ అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా తండ్రి మరి ఎటువంటి ఇది రికార్డింగ్ అయినా ఎటువంటి సైతాన్ శోధన ఎదురవకుండా ఉండేలా చేయండి. యేసునామములో సైతాన్ అనుమతిస్తున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి ఈ ఆవరణ చుట్టూ మీ అగ్ని కంచెను వేసించండి తండ్రి. మా చుట్టూ కూడా మీ అగ్ని కంచెను వేసించండి, మీ రక్తంతో మమ్మల్ని ముద్రించండి ప్రభా. తండ్రి అదేవిధంగా మా సంఘ కుటుంబాలన్నింటినీ కూడా పేరుపైన దీవించి ఆశీర్వదించండి ప్రభా. ప్రతి ఒక్కరికి మీ తోడుగుండి మీరు నడిపించండి. ఎవరికి అవసరం ఉన్నదో మరి మాకైతే తెలియదు ప్రభా. సమస్తం ఎరిగిన వాడు ప్రతి ఒక్కరి అవసరతని సమృద్ధిలోని సమకూర్చండి ప్రభా. వారి కష్టాన్ని యేసునామములో తీసివేయండి, మీరే తోడుగుండి నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా మరి జరుగుతున్న ఆరాధన రికార్డింగ్ తోడుగుండి నడిపించమని, ఈ చిన్నప్పుడు అవి ఆపించమని యేసునామం పేరట అతి విధంగా వేడుకుంటున్నాము తండ్రి. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము నిర్గమకాండము 1వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాము. ఎందుకంటే మరి లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం కదా, లాస్ట్ వీక్ చెప్పుకునే అంశాన్ని మరి కంటిన్యూషన్ ఇంకా అవ్వలేదు కనుక ఇవాళ కంటిన్యూ చేసుకుందాము. ఇంకా 4 అంశాలు మరి మిగిలి ఉన్నాయి కనుక ఆ 4 ఈరోజు మనం ధ్యానించుకుందాము. అయితే నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాము. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలి కనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. మళ్ళీ ఒకసారి చదువుతున్నాము. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలి కనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. దేవుని వాక్యం దీవించిందాక మరి అయితే గత వారం ఏ అంశం మనం చెప్పుకున్నామో ధ్యానించుకున్నాము, అందరికీ గుర్తున్నదని అనుకుంటున్నానండి. అయితే ప్రస్తుతం మనమున్న కాలం బట్టి, ప్రస్తుతం మనమున్న పరిస్థితులు బట్టి ఈ వాక్యం మనకు నిజంగానే మేలు కలుగజేస్తుంది. అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. అయితే వాక్యం అంశం ఏమిటంటే శ్రమలు తెచ్చే సిరులు అన్న
వాక్యం మనం ధ్యానించుకున్నాం. గడిచిన వారం మనం మూడు అంశాలు దానిలోకి అంటే సబ్ హెడింగ్స్ అవి మనం ధ్యానించుకున్నాం. ఈరోజు మిగతా 4 మనం ధ్యానించుకున్నాం. అయితే శ్రమలు తెచ్చే సిరులు అనే అంశం కదా. శ్రమలు అన్నవి ఎవరు తెస్తారు, మనకి ఎవరి ద్వారా వస్తుందంటే సాతానికి తెచ్చిన శోధన వల్లే మనకు అందరికీ కూడా శ్రమలు అన్నవి వస్తాయి కదండి. మనం ఎదుర్కొంటున్నాం. అయితే ప్రస్తుత కాలం మనం చూసుకున్నట్లయితే ఈ కోవిడ్ దినాల్లో, వైరస్ దినాల్లో ప్రతి ఒక్కరు దేవుడు తెచ్చిన అంటే సాతాను తెచ్చిన శోధన ఇది కదా. అయితే ఆ శోధన వల్ల మనం ఎన్నో శ్రమలు ఎదుర్కొంటున్నాం. చాలా భయంకరమైన శ్రమలు ఎదుర్కొంటున్నాం. కొంతమంది అయితే ఆ శ్రమలు సహించలేక కొంతమంది సూసైడ్ చేసుకుంటున్న వారు ఉంటారు. కొంతమంది అంటే మెంటల్గా వాళ్ళు వీక్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మరి చనిపోయిన వారు, లేకపోతే పిచ్చివారు అయిపోయిన వారు, అలాంటి వాళ్ళు చాలామంది ఉంటున్నారు. ఎన్నో భయంకరం చాలా భరించిన నిజంగా ఇటువంటి శ్రమలు. కానీ మనము ఎప్పుడైతే మనం ఓర్పు కలిగి సహనం కలిగి మనం ఆ శ్రమలు నింపుకొని మనం ధైర్యంగా నిలబడగలుగుతాము, మనం ఖచ్చితంగా విజయాన్ని పొందుకుంటాం కదండి, సిరులు పొందుకోగలుగుతాము. అయితే దేవుడు కూడా అదే ఏంటంటే మనం తన బిడ్డలు ఎవరు కూడా నాశనం అయిపోవడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు కదా. ఎందుకంటే మన దేవుడు ఎటువంటి వాడు, మన శ్రమల్లో మన ప్రక్కనే ఉండే దేవుడు మన దేవుడు కదా. మన దేవుడు చాలా గొప్పవాడు. మనం కష్టం వచ్చినప్పుడు ఆయన మన ప్రక్కనే ఉంటాడు. మనం అనుకుంటాం ఏంటి మనకి ఇంత భయంకరంగా శ్రమలు వస్తున్నాయి, ఇంత భయంకరంగా మనం బాధపడుతున్నాం, అయినప్పటికీ దేవుడు మనల్ని చూడటం మనపై కనికరం చూపించడా, జాలి చూపించడా అనుకుంటాం. కానీ కాదు, ఖచ్చితంగా దేవుడు మన ప్రక్కనే ఉంటాడు. ఎందుకంటే మన దేవుడు ఎటువంటి దేవుడు, మనల్ని ఎన్నడూ విలువలు ఎడబాయడు. అటువంటి దేవుడు మన దేవుడు కదండి. సో ఎవరు కూడా బాధపడకూడదు, శ్రమ వచ్చినప్పుడు లొంగిపోకూడదు, మళ్ళీ నిరసించుకోకూడదు, విశ్వాసంలో క్రిందపడిపోకూడదు. అంటే అపవిశ్వాసం అన్నది మన జీవితంలో ఎన్నడూ కూడా కనిపించకూడదు కదా. మనం విశ్వాసంలో బాగా ఎదగాలి. అంతేకాకుండా ఆయన అందరూ నిలబడగా మనం జీవించే వారు ఉండాలి. ఎక్కడైతే మనం ఎందుకంటే ఒకవేళ చిన్నపాటి విశ్వాసం మనం కోల్పోయినా కూడా ఖచ్చితంగా సాతాను మనల్ని అతను దాని రుచిలోకి మనల్ని లాగేస్తాడు కదా. లాగేస్తే ఏమైపోతుంది, మనం నాశనం అయిపోతాం కదండి, మన జీవితం మన నాశనం అయిపోతుంది. కనుక మనము ఆ సాతానుడికి ఏమాత్రం తాగకుండా వాడు మనం చూసి నవ్వుకునేలాగా, చూసావా వాళ్ళు నాకు లొంగిపోయారు, నా బిడ్డలు అయిపోతున్నారు అని చెప్పి అనుకునేలా మనం ఉండకుండా, వాడు టాలెంట్ చేసేలా మనం ఉండకుండా ఏం చేయాలా, మనం చాలా ధైర్యంగా మనం జీవితంలో ముందుకు సాగాలి. ఏదైనా శ్రమ వచ్చినా మనము తట్టుకునే శక్తిని దేవుడిని అడగాలి. దేవుడు ఖచ్చితంగా మనకు ఆ శక్తి ఇస్తాడు. కానీ ఏంటంటే మనం అది సద్వినియోగపరచుకోలేకపోతూ ఉంటాం అనమాట. ఎందుకంటే మన బలహీనతల వల్ల, అధైర్యపడిపోవడం వల్ల మనం అది పొందుకోలేకపోతూ ఉంటాం. ఖచ్చితంగా మన దేవుడు ఎప్పుడు మనకి ఇచ్చేవాడు అన్నీ, ఏదైనా సమస్తం కూడా అది మనం పొందుకునేలా మనం ఉండాలన్నమాట. సో ఎవరు కూడా శ్రమలు వచ్చినప్పుడు భయపడిపోకుండా మనం ధైర్యంగా ముందుకు నడిచినట్లయితే విజయాన్ని మనం పొందుకుంటాము. దానికి ప్రతిఫలాన్ని, ఎందుకంటే ప్రతి శ్రమకి కూడా ఒక ప్రతిఫలం అన్నది మనం శ్రమిస్తే ఖచ్చితంగా దేవుడు మనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించే దేవుడే మన దేవుడు కదండి. సో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే గత వారం మనం ధ్యానించుకున్న అంశాలు ఏంటి, 3 అంశాలు ధ్యానించుకున్నాం. అవేంటంటి, శ్రమల ద్వారా అభివృద్ధి, మళ్ళీ శ్రమల ద్వారా సౌందర్యం, అలాగే శ్రమల ద్వారా మేలు. అయితే శ్రమల ద్వారా అభివృద్ధిలో మనం ఎవరి కోసం చూసాము, నీరో చక్రవర్తి కోసం చూసాం కదా. అయితే నీరో చక్రవర్తి చాలా భయంకరుడు, చాలా క్రూరుడు, క్రైస్తవుని చాలా భయంకరంగా హింసించాడు కదండి, క్రూరత్వంతో హింసించాడు. అటువంటి వాడు అతను హింసించిన సమయంలో ఏంటి, ఎంతోమంది క్రైస్తవులు చనిపోయారు కదా, కాల్ చేసేవాడు. అయితే ఆ శ్రమలు అయిపోయిన తర్వాత ఏమైంది, క్రైస్తవులు అంతకు ఎక్కువగా రెట్టింపుగా వాళ్ళు పెరుగుతో అభివృద్ధి చెందుతూ వచ్చారు. అలాగే మళ్ళీ శ్రమల ద్వారా సౌందర్యంలో మనం చూసుకున్నట్లయితే యోగు కుమార్తెలు, 3 కుమార్తెల కోసం మనం చూసుకున్నాం. దేవుడు వాళ్ళని ఎంతగానో దీవించాడు. నిజంగా వారంత అందగత్తులు అప్పుడు ఉండేవారు కాదండి, అంత అందగత్తులుగా వారు పేరు పొందుకున్నారు. అది ఏంటంటే దేవుడు పరిశుద్ధంగా వారిని తీర్చిదిద్దాడు. అంటే పరిశుద్ధ తండ్రే వారిని అందగత్తులుగా ఇచ్చేసాడు, అంటే సెలెక్ట్ చేశాడు. అదేదో క్యాట్ వాకులు చేసి, ర్యాంప్ వాకులు చేసి, మోడలింగ్ చేసి వాళ్ళు అందగత్తులుగా పరిగణించబడటం కాదు. దేవుని పరిశుద్ధత ఆయన వారిని అందగత్తులుగా తీర్చిదిద్దాడు. ఎందుకంటే యోధ ఎన్నో భయంకర కష్టాలు అనిపించాడు, కానీ తన బిడ్డలు దేవుడు ఎంతగానో దీవించాడు. మళ్ళీ అలాగే 3వ అంశం ఏంటి, శ్రమల ద్వారా మేలు కదా. అయితే శ్రమల ద్వారా మేలులో మనం ఎవరి కోసం చూసాం, మార్తా మరియా కొరకు చూసాం. వాళ్ళు ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నప్పుడు కూడా లాజరుని కోరుకుంటున్నప్పుడు మళ్ళీ దేవుడు తిరిగి వాళ్ళకి లాజరుని తిరిగి ఇచ్చాడు. అంటే వాళ్ళు మేలు పొందుకున్నారు కదా. అదేవిధంగా ఈరోజు మనం మిగతా 4 అంశాలు ధ్యానించుకున్నాం. అవి ఏమిటంటే శ్రమల ద్వారా ఓర్పు, శ్రమల ద్వారా
విధేయత, అలాగే శ్రమల ద్వారా కుమారత్వము, మళ్ళీ శ్రమల ద్వారా ఘనత. సో మొట్టమొదటి శ్రమల ద్వారా ఓర్పు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాల్లో ఏమని చెప్తున్నాడు? శ్రమ ఓర్పును కలుగజేస్తుందంట. అలాగే ఓర్పు ఏం చేస్తుందంట? మనం పరీక్షిస్తుంది, పరీక్షను తీసుకొస్తుంది. అలాగే పరీక్ష అనేది ఏంటవుతుంది? నిరీక్షణ మనకు కలుగజేస్తుంది కదండి. అలాగా కలుగజేయని చెప్పి, అంటే శ్రమలు ఎందుకు మనం ఏంటంటే ఇవన్నీ మనం కలిపితే ఖచ్చితంగా మనం ఆనందాన్ని పొందుకుంటాం కదా. అంటే ఏంటంటే మనకు అదొక రకమైన ప్రాక్టీస్ అనమాట. శ్రమలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఓర్పు మనకి అంటే వస్తే ఏమవుతూ ఉంటుంది, మనకు అది ప్రాక్టీస్ అయిపోతుంది. దానివల్ల మనం ఏంటంటే ఓర్పుని తెచ్చుకుంటాం. అంటే ఓర్పు అనేది ఇంకా సహించేది మనకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా అస్తమాలకు వస్తున్న శ్రమలు మనం ఎలాగైంది కొంచెం ఓపిక పడితే చాలు మనం అది గట్టెక్కిపోతాము. అంటే మనం అధిగమించగలం శ్రమలన్నా మనకి మైండ్ కూడా వచ్చేస్తుంది. అదేవిధంగా అదేంటి, అదొక పరీక్షగా మనం పరిగణించాలన్నమాట. సో అది మళ్ళీ అంతేకాకుండా శ్రమ వల్ల మనం నిరీక్షణ అన్నట్టు మనకి వచ్చేస్తుంది కదండి, నేర్పుతుంది. సో ఎన్నటి వల్ల మనం ఏంటి మనకి ఆనందం కలుగుతుంది. అయితే ఈ వాక్యం మనం 3వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతున్నాము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతున్నాము. అంతే కాదు, శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదము అని చెప్పి రాయబడింది. చూసారా? అయితే నిజంగానే మనకు శ్రమలు వచ్చినప్పుడు ఓర్పు అన్నది దేవుడు మనకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఎప్పుడు అంటే ఎటువంటి సమయంలో మనకు ఓర్పు కలిగి దేవుడు మనకి ఓర్పుని అనుగ్రహిస్తాడు. ప్రతి ఒక్కరికి ఓర్పుని ఇస్తాడు, కానీ అది మనం తీసుకునే విధానం ఉందన్నమాట. మనం ఎప్పుడైతే దేవుళ్ళని నిలబడతామో, నిజమైన విశ్వాసం కలిగి మనం ఉంటామో ఖచ్చితంగా మనం ఓర్పును పొందుకోగలుగుతాము. అదే మనం దేవుళ్ళ బలంగా లేవనుకోండి, మనం ఓర్పు సహనం అన్నది మనం కోల్పోతాము, మనకు రాదు కదా. అలాంటప్పుడు నిరసించిపోతారు, కృంగిపోతారు కదా. అయితే కొంతమంది విశ్వాసం తీసుకున్నట్లయితే వాళ్ళు అస్సలు చాలా విశ్వాసం కలిగి మేము జీవిస్తున్నాము, ఎంతో విశ్వాసంగా మేము ఉంటున్నాము, నిజమైన విశ్వాసం మేము అని అనుకుంటాం. కానీ ఏమవుతుంది, వాళ్ళకి అక్కడ ఓర్పు అన్నది అస్సలు కొంచెం కూడా కనిపించదు వాళ్ళ జీవితాల్లో. అంటే వాళ్ళు చిన్న కష్టం వచ్చినప్పుడు కూడా ఎంతో కృంగిపోతారు, భయపడిపోతారు, ధైర్యం పడిపోతారు, మళ్ళీ ఏంటి అయిపోతారు, విసిగిపోతారు పూర్తిగా. ఇంకేంటి నా బ్రతికిందేనా, ఎందుకు ఇంత భయంకర శ్రమలు వస్తున్నాయి, పదే నాకే రావాలా అని చెప్పి నేను ఏం చేశానని, ఏం తప్పు చేశాను, నేను ఏం పాపం చేశాను, ఇంత విశ్వాసంగా నేను జీవిస్తున్నాను కదా, దేవుళ్ళు ఇంత బలంగా నేను ఉంటున్నాను కదా, అయినా నాకెందుకు వస్తున్నాయి ఈ శ్రమలు అన్న దీంతో కొంతమంది ఏంటంటే వాళ్ళు విసుగు చెందుతారు. అంతేకాకుండా వాళ్ళు ఏంటి అలాంటి సమయాల్లో బీపీ రిలీజ్ అయిపోతుంటుంది, వాళ్ళకి బీపీ పెంచేసుకుంటుంటారు. మళ్ళీ ప్రతి దానికి చిన్న విషయాన్ని కూడా కోపపడిపోతూ ఉంటారు, విరుచుకుపడతా ఉంటారు కదండి. అయితే మళ్ళీ కొంతమంది ఏమవుతారు, విశ్వాసంలో దిగజారిపోతారు, లేకపోతే దేవునికి దూరం అయిపోతున్న వారు ఉంటారు, లేకపోతే దేవుని మీద కోపగించిన వారు ఉంటారు, దేవుణ్ణి అంటే దూషించే వారు కూడా ఉంటారు. కానీ ఇవేవి కూడా విశ్వాసకి, నిజమైన విశ్వాసకి ఇవేవి కూడా తగవు. నిజమే మానవులు ఏంటంటే మన మానవులు కనుక ఈజీగా మనం కృంగిపోతాం, అంటే కష్టం వచ్చినప్పుడు భయపడిపోతాం. అదేంటి, దేవుడు నా పక్క నుంచి సాతాను మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది అనమాట. అంటే మనం పట్టుకోవాలని వస్తుంది, మనం గ్రాప్ చేసేటట్టు వస్తుంది, వీళ్ళు ఎప్పుడు పడిపోతారని. అలా మనం ఏంటిగా దాన్ని అంతే మనం ఎప్పుడు కూడా సాతాన్ని తాగిచ్చే వరకు మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. అటువంటి సమయాల్లో మనం ఎలా ఉండాలంటే చాలా ధైర్యంగా నిలబడే వారుగా మనం అందరూ ఉండాలి. ఎందుకంటే సాతాన్ని మనం చూస్తున్నాం కనుక, వాడు ఎప్పుడు మన ప్రక్కనే ఉంటాడు కనుక ఎప్పుడు కొంచెం ఉంటుంది అనమాట. సాతాన్ని ఎప్పుడు పట్టుకుందామా వాళ్ళని చెప్పి, ఎప్పుడు మన దాంట్లో మన గ్రూప్లో వేసేసుకుందామా అని చెప్పి ఉంటాడు కనుక మనం చాలా ధైర్యంగా నిలబడాలా. అంతేకాకుండా దేవుని మీద మనం దృష్టి కలిపి మనం ఉండేవారుగా ఉండాలన్నమాట. అసలు ఎటువంటి చిన్న స్థలం కూడా సాతానికి మనం ఇవ్వకుండా ఉండేలా మనం ముందుకు సాగాల. ఎందుకు మనం ప్రస్తుతం మనం యోగుని చూసుకున్నట్లయితే యోగు చాలా భయంకర శ్రమని అనుభవించాడు కదా. అలాగే అంతేకాకుండా యేసుక్రీస్తుని చూస్తే మరి యేసుక్రీస్తు మన అందరి కోసం ఎంత భయంకర శ్రమలైనా అనుభవించాడు. ఆయన తిన్న కొరల దెబ్బలు వంటి దెబ్బలు మనం తినగలమా చెప్పండి? మనమైతే చచ్చిపోతామేమో. కానీ ఆయన మనందరి కొరకు ఆయన ఎంత భయంకరంగా హింసించబడ్డాడు కదా, శిలువ మీద మరణం చెందాడు కదండి. అదంతా ఏంటి, మన కొరకే, మన మేలు కొరకే. అటువంటి ఆయన
అంత భయంకరంగా హింసించబడ్డాడు దేవుని కుమారుడు అయ్యింది. అలాగే మరి మనల్ని మరి యోగు చూసుకున్నట్లయితే యోగు ఎంతో భయంకరమైన బాధను అనుభవించాడు. ఎంతో గొప్పవాడు, ధనవంతుడు కదా, ఎంతో ఆస్తి కలిగిన వాడు. అయితే అన్నింటినీ అతను కోల్పోయాడు. సాతానుకు చాలా శోధించాడు. అయితే దేవుని దీనివల్ల దేవుడే ఇచ్చేసాడు. కానీ ఏమైంది, అతను సాతాను అంతగా శోధించినప్పుడు కూడా ఏమాత్రం అతను సాతానుకు లొంగలేదు కదా. ఎంతో ధైర్యంగా దేవుని మీద ఎంతో నిలబడగా ఉన్నాడు. ఎంతో విశ్వాసం కలిగి ఉన్నాడు అతను కదా. ఎంతగానో భరించాడు. ఎందుకంటే నా దేవుడు నా నిజమైన దేవుడు, నా దేవుడు నాకు ఉన్నాడు, నా దేవుడు ఖచ్చితంగా నాకు మళ్ళీ శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, నేను మళ్ళీ నిలబడేలా చేస్తాడని ధైర్యం అతనికి ఉన్నదనమాట. అందుకే దేవుడి మీద ఎంతో విశ్వాసం కలిగి ఉన్నాడు కనుక అసలు అతను సాతానికి ఎక్కడ ఏమాత్రం తాగలేదు కనుక అతను చాలా, అంతేకాకుండా చాలా బలంగా అతను ఉన్నాడు అనమాట. ఎంతమంది ఆపకి అందరినీ అన్ని పోగొట్టుతాను, బిడ్డల్ని కుమార్తెలు పోగొట్టుకున్నాడు, మళ్ళీ తనకున్న జంతువులు పశువులు అన్నింటినీ పోగొట్టుకున్నాడు, ఆస్తి అంతా కోల్పోయాడు, భార్య చేత అవమానించబడ్డాడు. అయినప్పటికీ కూడా అతను ఏమాత్రం కృంగిపోలేదు కదా, దేవునిలోనే బలంగా ఉన్నాడు. అయితే దాని ప్రతిఫలంగా దేవుడు ఏం చేశాడు, మళ్ళీ తిరిగి అతను భోగాలు అంటే అతను ఎంత గొప్పగా జీవించాడో దానికి 200 ఎక్కువగా అతన్ని దేవుడు దీవించాడు కదా. అంటే అతనికి ఉన్న ఓర్పు వల్లే, అతను దేవునిలో ఉన్న విశ్వాసం వల్లే అతను ఓర్పు కూడా పొందుకోగలిగాడు. దేవునికి దగ్గరగా ఉన్నందుకే, దేవునిలో ఎక్కువగా ఉన్నందుకే, దేవునిలో నిలకడగా అతను నిలబడినందుకే ఓర్పును పొందుకోగలిగాడు. దాని ద్వారా అతనికి ఆశీర్వాదాలు, ఎన్నో దీవులు మళ్ళీ అతను తిరిగి పొందుతున్నాడు. సో శ్రమ ద్వారా మనకి ఓర్పు అన్నది ఖచ్చితంగా కలుగుతుంది. అదొక ప్రాక్టీస్ లాగా. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా తప్పు చేసామనుకోండి, అంటే ఏదైనా మన వర్క్ విషయంలో అయితేనేంటి, బిడ్డలు ఎడ్యుకేషన్ విషయంలో ఏదైనా ఎగ్జామ్స్ రాయడం, చదువులని ఏదైనా వాళ్ళకి రాకపోతే ఏమవుతుంది, వాళ్ళు పదే పదే దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఒక ప్రాక్టీస్ అయిపోతుంది, వాళ్ళకి ఆఖరికి ఏమైపోతుంది, వాళ్ళకి చాలా బాగా వచ్చేస్తుంది. అదే వర్క్ విషయంలో అయితే ఇప్పుడు అకౌంట్స్ డిపార్ట్మెంట్ అనుకోండి, మనకి అకౌంట్స్ సరిగ్గా రాలేదు, అయితే మనం చేసే కొద్దీ ఏమవుతుంది, మనకు బాగా వచ్చేస్తాయి కదా, మనం షైన్ అవుతాం, అంటే పర్ఫెక్ట్గా చేసేయగలుగుతాం. అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని అంటారు కదా, ఆ విధంగా. అలాగే ఈ శ్రమ వచ్చే కొద్దీ మనకి ఏమవుతుంది, మనం షైన్ అవుతూ వస్తాం. అంటే మనకి ఏంటంటే ఇంక ఆటోమేటిక్గా నేను ఇది తట్టుకోగలిగేది, లాస్ట్ టైం తట్టుకోగలను, ఈసారి నేను తట్టుకోగలను అన్న ఓర్పు అన్నది మనకి వచ్చేస్తుంది. ఖచ్చితంగా దేవుడు కలెక్ట్ చేస్తాడు. సో అయితే ఓర్పు కలగడానికి శ్రమ అన్నది అనే ట్యాబ్లెట్ ప్రతి ఒక్కరు కూడా వేసుకోవాల్సి ఉన్నది కదా. అయితే అది ఆ జబ్బుని మన నుంచి, ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే, శ్రమను ఆ ట్యాబ్లెట్ మనం వేసుకుంటే ఆ జబ్బుని మన నుంచి తొలగిస్తుందంట, మనకు వెంటనే స్వస్థతని అనుగ్రహిస్తుంది. సో ప్రతి విశ్వాసం కూడా, ప్రతి ఒక్కరు కూడా శ్రమ ద్వారానే ఓర్పు పొందుకోగలుగుతారు కదండి. సో యోగుని మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఆయన వల్ల మనందరూ కూడా ఓర్పుతోటి, సహనంతో శ్రమలు వచ్చినప్పుడు ముందుకు సాగుతాము. మనం సిరులను అంటే దేవుని దీవులు పొందుకుందాం. అదేవిధంగా శ్రమల ద్వారా విధేయత. అయితే చూడండి, యేసుక్రీస్తు ఎవరు, దేవుని కుమారుడు కదా. దేవుని కుమారుడు అయిన కూడా ఆయన ఎన్నో శ్రమల్ని ఆయన ఎదుర్కొన్నాడు, ఎంతో బాధ భరించాడు. అయినప్పటికీ ఆయన ఆ భరించి దాని ద్వారా ఆయన ఏంటి పొందుకున్నాడంట, విధేయతని నేర్చుకున్నాడు. సో హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం ఒకసారి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. 5:8. ఆయన కుమారుడైన తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొని. చూసారా, అంటే ఏంటి, ఆయన దేవుని కుమారుడు కదా, దేవుని పరలోకమందున తండ్రి కుమారుడు అయ్యింది కూడా ఆయన శ్రమలు పొందుకున్నాడు కదా. పొందుకొని ఆయన దాని ద్వారా, శ్రమల ద్వారా ఏంటి, విధేయతను నేర్చుకున్నాడు. అయితే వాక్యంలో కూడా వ్రాయబడింది. సో మనమందరం కూడా ఎలాగంట, శ్రమల ద్వారా విధేయతను నేర్చుకునే వారిగా మనం కూడా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంతవరకు ఆయన విధేయత చూపించాడో పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. శిలువ మరణం పొందినంతగా ఆయన విధేయతను చూపాడంట, నేర్చుకున్నాడు. సో అంటే ఏంటి, అప్పుడు ఆయన తాను తగ్గించుకున్నాడు, ఎంతగానో తగ్గించుకున్నాడు కదా. తగ్గించుకున్నాడు, మనందరి కొరకైన తాను తగ్గించుకున్నాడు. నిజంగానే మన పాపమును ఆయన మీద మోపుకున్నాడు. సో అందుచేతనే పరలోకమందు ఆయన ఏమయ్యాడంట, పరలోకమందున్న వారి
లో కానీ, లేకపోతే భూమి మీద ఉన్న వారిలో కానీ, లేకపోతే భూమి క్రింద ఉన్న వారిలో కానీ, వారందరిలో కానీ ఆయన ప్రతి ఒక్కరు కూడా ఆయన అంటే యేసునామమున మోకరించేలాగా జరిగింది. మళ్ళీ అంతేకాకుండా ఏమిటి, ప్రతి వారి నాలుకగా తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభుని, అంటే యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకునేలాగా ప్రతి నాలుగు కూడా యేసుక్రీస్తే ప్రభు అని ఒప్పుకునేలాగా చేసిందంట. ఆ ఆధిక్యత ఎవరిచ్చారు? ఆయన తండ్రి అయిన దేవుడు ఆయనకి అంత ఆధిక్యతని హెచ్చింపజేశాడు అనమాట. ఆయనకి అధికారాన్ని ఇచ్చాడు. ఇది ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం నుండి 11 వచనాల వరకు మనం చూడవచ్చు. ఫిలిప్పీ 2:8 నుండి 11 వచనాలు. ఫిలిప్పీ 2:8 నుండి చదువుతున్నాము. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకుని, చూసారా, తను తానైనా ఎంతగానో తగ్గించుకున్నాడు. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలను యేసునామమున వంగునట్లును, ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పరిణామమును ఆయనకు అనుగ్రహించను అని వ్రాయబడి చూసారా. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించవలసినది. అవి ఏంటంటే, శ్రమ ద్వారా విధేయత నేర్చుకోవాలి. మళ్ళీ అంతేకాకుండా ఆ విధేయత నేర్చుకోవడం ద్వారా మనకేంటంటే మనం ఎంతో ఘనతని సంపాదించుకుంటాం. ఈయన విధేయత నేర్చుకోవడం ద్వారా ఆయన ఎంతగానో హెచ్చింపబడ్డాడు కదా తన తండ్రి ద్వారా. అదేవిధంగా మనం కూడా విధేయత అనేది నేర్చుకుంటే ఎంతగానో దేవుడు మనల్ని దీవిస్తాడు. మనకు తెలుసు విధేయత ద్వారా యేసుప్రభువు 3 లోకాల్లో కూడా హెచ్చింపబడ్డాడు కదండి. యేసుక్రీస్తు కన్నా గొప్పవారు ఎవరు కూడా లేరు కదా. అయితే ఎందుకంటే ఆయన శ్రమని అంతా ఏమంటారా సంపూర్ణంగా ఆయన అంగీకరించాడు, భరించాడు కదా. శ్రమని అంగీకరించాడు, సహించాడు, ఎంతగానో భరించాడు కదండి. చూడండి, ఇప్పుడు మనం ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సాధు సింగ్ గారి వరకు అందరికీ తెలిసే ఉంటుంది, వినే ఉంటారు కదా. ఆయన ఎంత గొప్ప భక్తుడో, నిజంగానే చాలా గొప్ప భక్తుడు ఆయన. అయితే ఆయన దేవుని కొరకు తన జీవితాన్నే అర్పించేశాడు, దేవుని కొరకు ఆయన జీవించాడు. అయితే ఆయన ఏమని ప్రార్థన చేసేవాడు అంటే తెలిసింది, దేవా ప్రభువా, నన్ను భయంకరంగా ఉన్న ఎన్నో కష్టాలు ఎదుర్కోగలిగే అంటే టిబెట్ ప్రాంతానికి నన్ను పంపించు. అక్కడ ఎందుకంటే చాలా శ్రమలు ఎదుర్కోవలసి అవుతుంది కనుక శ్రమలు కలిగే టిబెట్ ప్రాంతానికి నన్ను పంపించు సేవ కొరక అని చెప్పి ప్రార్థించేవాడు. నిజంగా అది ఎంత గొప్ప ప్రార్థన, మనం ఎవరైనా చేయగలమా? టిబెట్ ప్రాంతం అంటే ఏంటంటే క్రైస్తవులను అస్సలు పర్లేదు, క్రైస్తవులు కనిపిస్తే అక్కడ చంపేస్తారు. అటువంటి ప్రాంతానికి పంపించమని ఆయన ప్రార్థించేవాడంట. అంత గొప్ప భక్తుడు అనమాట ఆయన. చూసారంటే దేవుని కొరకు ఆయన జీవించాలని ఆశపడ్డాడు, దేవుని కొరకు ఆయన జీవించాడు కదండి. నిజంగానే అటువంటి ప్రార్థన మనం చేయగలమా? మనమైతే భయపడిపోతాం, చేయలేము. దానికి విరుద్ధంగా మనం ప్రార్థన చేస్తాం. ఏమని చేస్తాం మనం? దేవా ఎటువంటి కష్టాలు లేని ప్రదేశానికి నన్ను పంపించి దేవా అని చెప్పి మనం ప్రార్థన చేస్తాం కదా నిజంగానే. ఎందుకంటే మనం తిరిగితనం అక్కడ చూపిస్తున్నాము. అంటే మనకి ఏంటంటే నిజమైన విశ్వాసం అనుకుంటాం, కానీ మనకి విశ్వాసం అన్నది పొదువుగానే ఉంటుంది. ఎందుకంటే మనకి భయం, బాబాయ్ అక్కడికి వెళ్తే మనం ఏమైపోతాం, ఏం చేసేస్తారు, ఎవరేం చేసేస్తారు, ఎటువంటి శ్రమలు ఎదుర్కోవాల్సి అవుతుంది, ఎటువంటి శోధనలు మనకి ఎదురవుతాయి, అక్కడికి వెళ్తే ఎటువంటి కష్టాల్లో మనం పడిపోతామన్న భయంతో మేము వెళ్ళే ప్రాంతాల్లో ఎటువంటి శ్రమలు మేము ఎదుర్కోకుండా ఉండేలాగా మాకు చేయి ప్రభా అని చెప్పి మనం ప్రార్థిస్తాం. మేము అంటే దాన్ని బట్టి మనం నిజమైన విశ్వాసం, మనకి పూర్తి విశ్వాసం మనకి లేకపోయిందేమో కదండి. కనుక మనమందరూ ఎలా ఉండాలో ఆయన వల్లే నిజమైన విశ్వాసాన్ని మనం చూపించాలి. కానీ అపవిశ్వాసం అన్నది ఏ ఒక్క క్రైస్తవుల్లో కూడా, ఏ ఒక్క విశ్వాసంలో కూడా ఉండకూడదు. మనం కూడా ఆయన వల్లే ప్రార్థించే వాటిగా మనం ఉండాలి. ఎందుకంటే మనం ఖచ్చితంగా మనం అలా ప్రార్థించమనుకో దేవుడు ఖచ్చితంగా మనం ఎన్ని శ్రమలు వచ్చినా మనల్ని ఆ శ్రమలను అధిగమించే వరకు మనం దేవుడు చేస్తాడు కదండి. దేవుడు మనకి ఎల్లప్పుడూ మన ప్రక్కనే ఉంటాడు, మనకి తోడుగానే ఉంటాడు కదండి. కనుక మనం దేనికి భయపడకూడదు కదా. సో మనం అంటే ఎలాగా ఆయన కూడా అప్పుడు ఎలా ఉన్నాడంట, ఈ సాధు సుందర్ సింగ్ గారు తాను తగ్గించుకున్నాడు, ఎంతగానో తగ్గించుకున్నాడు. ఆయన చెప్పాలంటే ఆయన ప్రదేశం నుండి ఆయన సేవ చేయొచ్చు,
కానీ ఏంటి, దేవుని కొరకు ఆయన నలగబడాలి అన్న ఉద్దేశం కలిగి అతను ఆయన్ని ఎంతగానో తగ్గించుకొని ఆఖరికి ఏమేడు హెచ్చింపబడ్డాడు. అందరూ కూడా ఆయన కొరకు ఎంతో గొప్పగా చెప్పుకునే స్థితికి ఆయన చేరుకున్నాడు. అందరూ ఆయన ఎంతగానో ఇచ్చేశారు, చాలా గౌరవించేవారు కదండి. అటువంటి గౌరవ మర్యాదలు కూడా ఆయన దక్కించుకున్నాడు. అంతేకాకుండా ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నాడు, దేవుని ప్రియమైన వాళ్ళ అతను జీవించాడు కదండి. సో అటువంటి అంటే ఆయన ఎంత విధేయత నేర్చుకున్నాడు, ఎంత విధేయత కలిగి ఉన్నాడో మనం ఒకసారి ఆలోచించాలి. సో నువ్వు నేను ఎలాగున్నాము, మన పరిస్థితి ఎలాగున్నది, మనం కూడా అలాగే విధేయత కలిగి జీవిస్తున్నామా లేదా, విధేయతకి మనం నేర్చుకున్నామా లేదా శ్రమల ద్వారా, అది మనం ఒకసారి మనం పరీక్షించుకోవాలి. కనుక మనం కూడా శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకుండా మనం ఆ శ్రమలో మనం విధేయత అన్నది నేర్చుకునేవారుగా ఉండాలా. ఇటువంటి మనుషుల్ని, ఇటువంటి భక్తుల్ని, ఇటువంటి వారిని మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని, ఇన్స్పిరేషన్గా తీసుకొని మన జీవితాల్లో మనం ముందుకు సాగేవారుగా మనం ఉండాలి. సో అలాగే 4వది ఏంటి, శ్రమ ద్వారా కుమారత్వం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం ఒకసారి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు అని వాక్యంలో పౌలు భక్తులు హెచ్చరిస్తున్నారు కదండి. అంటే కుమారులు, ఇక్కడ 2 విషయాలు, 2 మాటలు మనం చూస్తున్నాం. ఏంటవి, కుమారులు, దుర్బీజులు అనే 2 పదాలు మనం ఈ వచనంలో చూస్తున్నాం. అయితే కుమారులు అంటే అంగీకరించిన వారు, దేవుని అంగీకరించిన వారు. కుమార్ అంటే దుర్బీజులు అంటే ఏంటి, దేవుని అంగీకరించని వారు. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు అక్రమ సంతానం అన్నమాట. అయితే దేవుని కుమారులుగా మనం ఎప్పుడు చేయబడ్డామో ఒకసారి మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో మనం అది వ్రాయబడింది. అంటే అప్పుడేంటి, ఆయన్ని మనం అంగీకరించినప్పుడే, ఎప్పుడైతే మనం దేవుడిని అంగీకరిస్తామో మన సొంత రక్షకునిగా, అప్పుడే మనం కుమారత్వం అన్నది మనం పొందుకోగలుగుతాము. అంగీకారం మనకు ఏంటి, అది ఒక ఆశీర్వాదాన్ని లభించేలాగా చేస్తుంది. ఆయన కుమారులుగా శ్రమలో మనం పాలు పొందాలి కదా. శ్రమలో పాలు పొందకపోతే మనం కుమారులు కాదు, మనం దుర్బీజులతో సమానం. కనుక ఆయన శ్రమలో మనం పాలు పొందుకునే వారిగా మనందరూ కూడా ఉండాలి కదండి. సో యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. అందులో ఏమని రాయబడింది, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల లగుటకు ఆయన అధికారము అనుగ్రహించను అని వాక్యంలో రాయబడి కదా. అంటే చూసారా, ఎంతమంది అయితే ఎవరైతే ఆయన్ని అంగీకరిస్తారో, ఆయన నామాన్ని విశ్వసిస్తారో వారే ఆయన పిల్లలు అవుతారంట. లేకపోతే ఆయన పిల్లలు అని మనం చెప్పబడం కదండి. సో మనందరూ కూడా ఆయన అంగీకరించే వారుగా ఉండాలా, ఆయన కుమారత్వం పొందుకునే వారుగా ఉండాలా, ఆయన కుమారులుగా పిలువబడే వారుగా మనందరూ కూడా ఉండాలి. సో అయితే ఈ శిక్ష ఫలం ఏంటంట, అది ఇటువంటి శిక్ష మనం పొందుకున్నామంటే దానికి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా దేవుడు మనకి అనుగ్రహిస్తారు. అయితే శిక్షకు ప్రతిఫలం ఏంటంట, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలో వ్రాయబడింది. హెబ్రీ 12:10లో వ్రాయబడి ఉన్నది. వారు కొన్ని దినముల మట్టుకు తమ ఇష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాము. చూసారా, ఏంటి, మనం ఆయనలో షైన్ అవ్వాలని, మన మేలు కొరకే ఆయన మనం శిక్షిస్తున్నాడు కానీ మనం నాశనం అయిపోవాలని ఏమాత్రం మన దేవుడు మనల్ని శిక్షించుడు, తన బిడ్డల్ని ఎప్పుడు కూడా శిక్షించుడు. ఇప్పుడు మన పేరెంట్స్ అయినా కూడా అంతే కదా, మన మేలు కొరకే వాళ్ళు చూస్తారు, అంతేగాని మన కీడు కొరకు మనం నాశనం అవ్వాలి, మనం పాడైపోవాలని వారి తండ్రి కూడా చూడరు. ఇప్పుడు మనల్ని శిక్షించారంటే మన బిడ్డలు మనం శిక్షిస్తున్నామంటే అదేంటి, మన బిడ్డలు బాగా అవ్వాలి, ఎటువంటి చెడ్డ పేరు వారికి రాకూడదు, వాళ్ళు అన్ని విషయాలు మరి మంచిగా ఉండాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి పేరు సంపాదించుకోవాలి, దేవునిలో కూడా మంచిగా వాళ్ళు ఎదగాల, దేవునికి ప్రియమైన బిడ్డలుగా మన బిడ్డలు జీవించాలని చెప్పి మనం మన బిడ్డలు శిక్షిస్తాం తప్ప వాళ్ళ మీద ఎటువంటి కోపము లేకపోతే ద్వేషం కలిగి మనం ఏ తల్లిదండ్రులు కూడా శిక్షించారు. అదేవిధంగా మన దేవుడు కూడా ఏంటి, మన యేసుప్రభు కూడా మనల్ని శిక్షిస్తాడంట, మనం మేలు కోరిక మనల్ని శిక్షిస్తాడు.
కదా. ఎప్పుడైతే మనం ఆ శిక్షను పొందుకుంటామో అప్పుడే మనం ఆయన ద్వారా దీవుని పొందుకోగలుగుతాము, ఆయన కుమారులు అనబడతాం కూడా కదండి. సో శిక్షని ఎదుర్కొనే వారిగా ఉండాలి, కానీ శిక్షకి దూరంగా శిక్షింపబడాలంటే దూరంగా పారిపోయే వారిగా మనం ఎన్నడూ కూడా ఉండకూడదు. నిజంగానే అలా భావించిన ఒకవేళ మనం శిక్షను నేను భరించలేను, నాకు శిక్ష అక్కర్లేదు, నాకు శిక్ష వద్దు, నేను ఈ శ్రమని భరించలేను, మనం శ్రమకి దూరంగా శిక్షకి దూరంగా పారిపోయేలాగా ఉన్నట్లయితే అది మనం దౌర్భాగ్య పరిస్థితి, దౌర్భాగ్యమే నిజంగా కదా. అటువంటి పరిస్థితులు మనం ఎవరు కూడా ఉండకూడదు. ఆయన అంగీకరించేవారుగా, శ్రమను ఎదుర్కొనే వారిగా మనందరం కూడా ఉండాలి. అప్పుడే మనం ఆయన ఎప్పుడైతే తృణీకరించుకుని ఉంటామో, శ్రమలను ఎప్పుడైతే తృణీకరించుకుండా ఉంటామో అప్పుడే మనం దేవుని కుమారులు అనబడతాము కదా. కుమారత్వం అనేది పొందుకుంటాం, లేకపోతే మనం నిర్బీజంగానే మిగిలిపోతాం. సో మనందరూ కూడా దేవుని కుమారులని అనబడేలాగా మనందరూ కూడా ముందుకి సాగుతాం. అలాగే శ్రమల ద్వారా ఘనత. అపోస్తులైన పేతురు తన మొదటి పత్రికలోని 1వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాస్తున్నాడో చూద్దాం, ఒకసారి చదువుతామండి. అపోస్తులైన పేతురు తన మొదటి పత్రికలోని 1వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అని ఉద్బోధించాడు కదా. అంటే ఇక్కడ చూడండి, శ్రమ సహించిన వారికి ఖచ్చితంగా ఈ 3 బహుమతులు పొందుకుంటారు, లభిస్తాయంట. అయితే ఆ 3 బహుమతులు ఏంటంట? మెప్పు పొందుకుంటాము, మహిమ పొందుకుంటాం, అలాగే ఘనత కూడా మనం పొందుకోగలుగుతామంట. అయితే శ్రమను మనం ఎప్పుడైతే సహించగలుగుతాం ఖచ్చితంగా మనం ఘనతలో ఉంటాం, ఘనత పొందుకోగలుగుతాం ప్రతి ఒక్కరు కూడా కదా. చూడండి, ఇప్పుడు చాలామంది శ్రమ లేకుండా నిజంగానే మానవుడికి శ్రమ లేదంటే అక్కడ అసలు మానవుడు కాదు, ప్రతి ఒక్క మానవుడు కూడా శ్రమ అన్నది ఎదుర్కోవాల్సి వస్తుంది. శ్రమ లేకుండా జీవితం అన్నదే లేదు. ఎందుకంటే మనకి అందులో అన్ని జీవితంలోని ప్రతి ఒక్కటి తీపి పులుపు చేదు అన్నీ కలిపితేనే అది ఒక జీవితం అన్నది అవుతుంది, లేకపోతే అది ఇట్స్ వేస్ట్ అనమాట. లైఫ్ అన్నది వర్త్లెస్ అయిపోతుంది. మనం ఎప్పుడంటే అన్నీ ఎదుర్కొనే వారిగా ఉండాలి, అన్ని రుచుల్ని మనం చూడాలి కదా, చూసేవారిగా మనం ఉండాలి. తప్పు అంటే ఏంటి? చేదు తీపి పులుపు అన్నీ కూడా మనం రుచి చేసేవారుగా ఉండాలంటే ఏంటి? ఇటువంటి కష్టం వచ్చినప్పుడు ఎదుర్కొనే వారుగా ఉండాలి, కష్టాన్ని అనుభవించే వారు ఉండాలా, ఎదుర్కొనే వారుగా ఉండాలా, సంతోషాన్ని కూడా ఎదుర్కొనే వారుగా అంటే అనుభవించే వారుగా మనం ఉండాలి. కానీ ఇట్టి మనకు సంతోషమే ఉంటుంది, మన దేవునికి కూడా దగ్గరగా అవుతాం కదా. కొంతమంది ఉంటారు ఎల్లప్పుడూ మనకి అంటే దేవుడికి అసలు కొంచెం కూడా దేవుడు అంటే దేవుడు దైవం ఏం లేని వ్యక్తులు మనం చూస్తాం కదా లోకంలో. అంటే ఏంటి? వారు ఏంటి ఈ సుఖాలని మునిగి తేలుతూ ఉంటారు, వాళ్ళకి ఏమీ రాదు. అందుకే వాళ్ళు ఏమవుతారు? దేవుని దూరం అయిపోతారు. దేవుని దృష్టిలో అసలు వారు లేరని శూన్యం అనమాట. దేవుని దృష్టిలో ఎంత మాత్రం వారు లెక్కలోకే రాని వారుగా ఉంటారనమాట. కనుక మనం ఎప్పుడైతే శ్రమలు అన్నింటినీ సహించుకోగలుగుతామో, వాటిని ఎదుర్కొనే వారుగా ఉంటామో అప్పుడే దేవుని లెక్కలో కూడా మనం ఉన్నవారుగా ఉంటాము. మన మానవులు అన్నది ఖచ్చితంగా కూడా ప్రతి శ్రమని ఎదుర్కొనే వారుగానే ఉండాలి. అప్పుడే మనం దేవునికి మహిమార్థంగా కూడా జీవించగలుగుతాం కదండి. ఖచ్చితంగా మనం ఘనత కూడా లభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనం స్టెఫెన్ని మనం గమనిద్దాం. స్టెఫెన్ విషయం చూసినట్లయితే అతను హతసాక్షిగా చనిపోయాడు కదండి, పరమునకు చేరాడు. స్టెఫెన్ మనం చూస్తాం. అయితే అతడంట పరిశుద్ధాత్మతో నిండిన వాడు ఏమయ్యాడు? ఆకాశం వైపు తేరి చూశాడంట. తేరి చూసినప్పుడు అతను అక్కడ ఏం చూశాడంట? దేవుని మహిమను చూశాడు. మళ్ళీ ఆకాశం తెరవబట్టం చూశాడు. అంతేకాకుండా యేసు దేవుని కుడిపార్శ్వంలో నిలిచి ఉండుట కూడా అతను చూశాడంట. శ్రమను పొందిన తన పిల్లలను స్వీకరించడానికి యేసు అక్కడ నిలిచి ఉన్నాడంట. దేవుని కుడిపార్శ్వంలో నిలిచి ఉండటం ఆయన చూశాడు స్టెఫెను. చూసారా? ఇదంతా కూడా అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 55 నుంచి 56 వచనాల్లో మనం చూస్తాము. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 55, 56 వచనాల్లో మనం చూద్దాం ఒకసారి చూడండి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉంటను చూచి ఆకాశము తెరుపబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. చూసారా? ఆయన ఇవన్నీ కూడా ఈ 3 కూడా చూసాడు. 3
3 విషయాలు మనం చెప్పుకున్నాగా, దేవుని మహిమను చూశాడు, యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వం నిలిచి చూశాడు, అంతేకాకుండా ఆకాశం తెరవపడటం కూడా చూశాడు. అవన్నీ మనం చూసాం. స్టెఫెన్ విషయంలో మనం చూస్తున్నాం కదా. అయితే స్టెఫెన్ అంట విషయంలోని భూమి మీద అన్నీ కూడా మూయబడి ఉన్నట్లు అతను చూశాడంట. ఆకాశము పరలోకం మాత్రం ఒకటే మాత్రం తెరవబడి ఉండటం మాత్రం గమనించాడు. మనం కూడా గమనిస్తాం. అయితే స్టెఫెన్ క్రీస్తు కోసం మొదటి హతసాక్షిగా మనం వాక్యంలో చూస్తాం. మొట్టమొదట హతసాక్షి ఎవరంటే స్టెఫెనే. దేవుని కొరకు తన జీవితాన్ని అంకితం చేసేవాడు, చనిపోయిన వాడు అనమాట. అయితే దేవుని వాక్యంలో తమ శ్రమ పొందిన విశ్వాసులు దేంతో సమానం అంట? బంగారంతో వెండితోటి సమానంగా దేవుని వారిని పోల్చాడు కదా. అలా ఆ విధంగా పోల్చబడ్డారంట. ఆయన శ్రమని ఎదుర్కొన్న వారు. అయితే ఆయన వలె అంటే ఆయన కొరకు జీవించిన వారు అనమాట. చూసారండి, శ్రమను ఎదుర్కొన్నవారు. కానీ అయితే మనం చూసినప్పుడు గ్రహం స్టెయిన్స్ గారిని, ఆయన కూడా హతసాక్షిగానే చనిపోయాడు. తన పిల్లలు కూడా చనిపోయారు, 2 మగ పిల్లలు కదా. ఆయన హతసాక్షి అంటే ఏంటి? ఆయన దేవుడు ఎలా పోల్చాడంటే బంగారంతో వెండితోని పోల్చాడు. నిజంగా ఆయన కూడా అలాగే. సో అది మనం కూడా ఆ విధంగా మనం ఉండాలి. శ్రమ వస్తే భయపడిపోయే వారిగా ఉండాలి, ఉండకూడదు అసలు కదండి. ఘనత మనం పొందుకోవాలంటే శ్రమని ఎదుర్కొనే వారిగా ఉండాలా, ఆయన కొరకు జీవించే వారిగా మనం ఉండాలి. అయితే అగ్ని పరీక్షలు అంటే అగ్నిలోని శేషం వేస్తే వెంటనే అది కరిగిపోతుంది. కానీ అదే బంగారం వేస్తారనుకోండి, అది అంతకీ కరగదు, ఇంకా ఎక్కువగా అది అంటే కాల్చబడే కొద్దీ అది ఇంకా అందంగా తయారవుతుంది. బంగారం ఇంకా ఎక్కువగా షైన్ అవుతుంది. అలాగే మనం శ్రమల్లో మనం ఉన్నామనుకోండి, శ్రమలు ఎదుర్కొంటూ వచ్చామనుకోండి, ఇంకా ఎక్కువగా మనం దేవుని దగ్గర అవుతాం, ఇంకా ఎక్కువగా ఆయనలో షైన్ అవుతాం కదా. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. తన బిడ్డలు తనలో ఇంకా ఎక్కువగా ఎదగాలి, తనకి ఎక్కువగా తనకి దగ్గరగా ఉండాలి. మన దేవుడు ఆశపడే దేవుడు కనుక మనం బాగుపడతామే తప్ప ఎప్పుడు కూడా మనం నాశనం అయిపోయింది శ్రమ వచ్చేటప్పుడు కదా. ఏ శ్రమ కన్నా ప్రతిఫలం అన్నది ఖచ్చితంగా ఉంటుంది. మనం శ్రమిస్తే మనం ఖచ్చితంగా ప్రతిఫలాన్ని పొందుకుంటున్నాం కదా. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మేలులు అన్నవి జరుగుతున్నాయి, ప్రతిఫలాలు పొందుకుంటున్నారు, ఎన్నో బహుమానాలు పొందుకుంటున్నారు. అవన్నీ ఎందుకు? మనం శ్రమని చూసాం కనుకే. శ్రమ లేకపోతే మనం ఏది పొందుకోలేము, అది శూన్యం కింద లెక్క పడుతుంది. ఎందుకంటే అక్కడ దేవుడు మనల్ని అసలు లెక్కలోకే తీసుకోడు. శ్రమ లేకపోతే మనం దేవుని దూరం అయిపోతాం కదా. శ్రమ ఉన్నప్పుడే దేవుని కూడా దగ్గర అవుతాం కదండి. చాలా ఏంటి ఇలాగైపోతున్న బ్రతుకని వెంటనే మోకరించి ప్రార్థించడం మొదలు పెడతాం మానవులు ఎప్పుడు కూడా కదండి. కనుక శ్రమ అన్నది ఖచ్చితంగా మనకి రావడమే మంచిది. మనం మేలు కొరకు శ్రమ వస్తుంది, మనం శిక్షించబడతాం, మనం పరీక్షించబడతాం. కానీ కీడు కొరకు ఏ శ్రమ కూడా మనకి రాదు. మనం ఇలాగ ఈ పరిస్థితిలో ఉన్నాం. కోవిడ్ వైరస్ దినాల్లో మనం జీవిస్తున్నా. అయితే ఏమవుతుంది? ప్రతి ఒక్కరు కూడా మోకరించి ప్రార్థిస్తున్నారు కదండి. ఎంతమంది దేవుని దగ్గర అవుతున్నారు, ఎంతమంది దేవుని తెలుసుకుంటున్నారు కదా. అయితే దీనివల్ల మనం లాభాలే పొందుకుంటున్నాం, మేలే పొందుకుంటున్నాం. కానీ అయితే మన కుటుంబాల్లో కుటుంబీకుల్లోని ఎవరొక్కరు మరి ఆ వైరస్కి వ్యాధిని పడి ఉండొచ్చు, పడుతున్నారు. అయితే మళ్ళీ పడిపోయిన వారు మళ్ళీ తిరిగి లభిస్తున్నారు, మళ్ళీ స్వస్థత పొందుకుంటున్నారు. మళ్ళీ దాని తర్వాత వాళ్ళు పడిన శ్రమ దేవుడు ఖచ్చితంగా వారిని దీవిస్తారు, ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తారు. ఎంతోమంది వాళ్ళ కుటుంబీకులను పోగొట్టుకుంటున్నారు, కోల్పోతున్నారు. అయినప్పటికీ కూడా దేవుడు వాళ్ళని విడిచిపెట్టే దేవుడు కాదు. వాళ్ళు పోగొట్టుకున్న దానికి 200గా వారిని దేవుడు ఎప్పుడు కూడా దీవిస్తాడు, వారికి ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. సో యేసుక్రీస్తు మనందరికీ మనం ఎలా ఉండాలంట? ఆయన్ని సొంత రక్షకునిగా మనందరూ కూడా అంగీకరించే వారిగా ఉండాలా, ఆయన కొరకు మనందరూ జీవించే వారిగా ఉండాలా కదండి. అయితే శ్రమలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం సతమతం అయిపోకూడదు, భయపడిపోకూడదు, కృంగిపోకూడదు, దేవునికి దూరంగా పారిపోకూడదు, విశ్వాసంలో దిగజారిపోకూడదు. మళ్ళీ మనం ఎలా ఉండాలంటే దేవునిలో నిలకడగా మనం జీవించే వారికి ఉండాలి కదా. స్టెబిలిటీ కలిగి ఉండాలి, స్టేబుల్గా మనం దేవునిలో ఉండాలి. కానీ భయపడిపోకూడదు, ఎప్పుడు సాతానికి తాగిచ్చే వారిగా మనం ఉండకూడదు, మళ్ళీ దేవునికి దూరంగా పారిపోకూడదు, దేవుని మీద విసుకోకూడదు, దేవుడిని దూషించకూడదు కదండి. మన శ్రమలు అన్నట్టు ఎదుర్కోవాలి. అంతేకాకుండా దానికి ప్రతిఫలం పొందుకునే వాటిని మనందరూ కూడా ఉండాలి. అయితే ఈ సిరులని మనం పొందుకుందాము, మనం కూడా అదే విధంగా వీరి వల్ల మనం జీవించి ఈ సిరులు మనం కూడా పొందుకుందాము, ఉన్నత స్థితిని మనందరం పొందుకునే వారుగా ఉందాం దేవుళ్ళు. అయితే ఈ శ్రమల ద్వారా మనము ఏ సిరులు మనం పొందుకుంటామంట? అభివృద్ధిని పొందుకుంటాం, సౌందర్యాన్ని పొందుకుంటాం, మేలుని పొందుకుంటాం, ఓర్పుని పొందుకుంటాం,
మళ్ళీ ఘనతను పొందుకుంటాం, అలాగే కుమారత్వాన్ని పొందుకుంటాం, విధేయతని పొందుకుంటాం. కనుక ఇవన్నీ మనం పొందుకుంటామంటే ఎంతో దేవుడిలో మనం విశ్వాసంగా జీవించాలా, దేవుడి ప్రియమైన వారిగా మనం జీవించాలా, దేవుని కొరకు మనం జీవించేవారుగా ఉండాలి. ఈ దేవుని మహిమార్థం కొరకు మనం అందరూ జీవించేవారుగా ఉండాలి. దేవుడు మనందరినీ దీవించిన కాక, అలాగే చిన్న వాక్యం దేవుడు దీవించిన కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని అతి మిక్కిలుగా ప్రేమిస్తున్న మా పరలోకమందున మా తండ్రి, మరి ఇంతవరకు మీరు మాకు తోడుకుని నడిపించిన విధానం బట్టి మీకు వేలాది వందనాలు, లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, మరి ఈ రికార్డింగ్ అంతట్లో ఎటువంటి ఫ్లక్చువేషన్స్ లేకుండా మీరు కాపాడేందుకు మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, మరి అక్కడ నిలబడి వాక్యం చెప్పగలిగే ధైర్యాన్ని, శక్తిని, జ్ఞానాన్ని, ఆత్మని, నడిపింపుని నీవు నాకు అనుగ్రహించినది నీకు వందనాలు, లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, అదేవిధంగా ఈ వాక్యం విన్న వారందరూ కూడా దీవించబడేలా చేయండి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా మరి తండ్రి ఈ వాక్యం విని ఒక చెవితో విని ఇంకొక చెవితో విడిచిపెట్టే వారిగా కాకుండా తండ్రి ఈ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని ఆ వాక్యానికి అనుగుణంగా మేము అందరం నడుచుకునేలాగా మాకు అందరికీ నేర్పించండి ప్రభా. తండ్రి, మరి శ్రమ వచ్చినప్పుడు మేము కృంగిపోయేవారుగా, లేకపోతే నీకు దూరం అయిపోయేవారుగా, లేకపోతే విసుగు చెందేవారుగా, లేక తండ్రి విశ్వాసంలో తండ్రి పడిపోయేవారుగా మేము ఉండక తండ్రి నీ యందు విశ్వాసంలో మరి బలపడేవారుగా తండ్రి, నీ యందు నిలబడేవారుగా తండ్రి, నీకు దగ్గరయ్యేవారుగా మేము అందరూ జీవించి మరి తండ్రి ఈ శ్రమల ద్వారా వచ్చే సిరులన్నింటినీ కూడా పొందుకునేవారుగా మేము ఉండేలాగా మాకు నడిపించండి ప్రభా, నేర్పించండి, మా జ్ఞానాన్ని అనుగ్రహించండి, బుద్ధిని అనుగ్రహించండి తండ్రి. అవును తండ్రి, శ్రమ ప్రతి ఒక్క మానవుని జీవితంలో శ్రమ అనేది వస్తుంది ప్రభా. నిజంగానే శ్రమ లేకపోతే దేవుడికి దూరం అయిపోతామేమో ప్రభా. అవును తండ్రి, ఈ శ్రమల ద్వారానే నీలో ఇంకా మేము ఎక్కువగా ఎదిగే వారిని మమ్మల్ని తీర్చిదిద్దుతున్నందుకు నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ శ్రమలలో మేము ఎంతగానో బలపడేలా మేము చేస్తున్నందుకు నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. నిజంగానే శ్రమ లేకపోతే మేము మానవులమే కాదు తండ్రి, శ్రమ వస్తున్నందుకే మేము నీకు ఇంత దగ్గరగా అవుతున్నాము. మరి నీకు ప్రియమైన వారిగా జీవించగలిగే అవకాశం కూడా మాకు వస్తుంది కనుక నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, శ్రమలో కూడా నువ్వు మా ప్రక్కనే ఉండే దేవుడు ప్రభా, ఎంతో గొప్ప దేవుడివి తండ్రి, ఎంతో తండ్రి మమ్మల్ని ప్రేమించే దేవుడు ప్రభా. తండ్రి, కనికరాన్ని చూపించే దేవుడు ప్రభా. మేము మరి బాగుపడాలని చూసే దేవుడివే తప్ప మా నాశనం కోరే దేవుడు ప్రభా. ప్రతి తండ్రి తన బిడ్డలు ప్రేమిస్తాడే తప్ప అసహించుకోడు తండ్రి ద్వేషించడు ప్రభా. అదేవిధంగా తండ్రి నీవు మా దేవుడు కనుక మా తండ్రి మమ్మల్ని ప్రేమించే దేవుడు, మమ్మల్ని తండ్రి కనికరించి చూపించే దేవుడు, దయామయుడు ప్రభా. నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, అదేవిధంగా తండ్రి మరి మా జీవితంలో మీరు మాకు ప్రతి విషయంలో మరి మాకు తోడుగుండి నడిపిస్తున్న విధానం బట్టి మీకు వేలాది వందనాలు, లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభా. తండ్రి, మరి ప్రస్తుతం మరి ఈ కోవిడ్ దినాల్లో మేము అందరం ఉంచున్నాం ప్రభా. మరి ఇటువంటి దినాల్లో కూడా మీరు మాకు ఉంచున్న విధానం బట్టి మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు. లోకంలో ఎంతోమంది ఈ వైరస్ బారిన పడిన వారు ఉన్నారు ప్రభా. వారందరినీ కూడా తండ్రి మీ గాయకుల కర్మలతో ముట్టి స్వస్థతని అనుగ్రహించండి తండ్రి. హాస్పిటలైజ్ అయి ఉన్న వారు ఉన్నారు, క్వారంటైన్ ఉన్న వారు ఉన్నారు, ఐసోలేషన్లో ఉన్న వారు ఉన్నారు తండ్రి, అదేవిధంగా ఐసీయూలో ఉన్నవారు ఉన్నారు. వారందరినీ కూడా ముట్టని ప్రభా. నడినేటి నుంచి ఐకాల వరకు మీ రక్తంతో నింపండి, మీ రక్తంతో శుద్ధి చేయండి మా తండ్రి. మీ రక్తంతో కడగని ప్రభా. శరీరంలో ఉన్న బలహీనతని, మలినానంతని వేసినప్పుడు తీసివేసి ప్రభా వారికి సంపూర్ణమైన స్వస్థతను, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. పాజిటివ్ కేసెస్ అన్ని నెగిటివ్ కేసెస్గా మారిపోయేలా చేయండి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా వారు మళ్ళీ వారి గృహాలకు చేరుకొని వారి కుటుంబాన్ని కలిసి వారి కుటుంబంతో సంతోషించి ఆనందించేలా చేయండి ప్రభా. మళ్ళీ పాత రోజులు వారు సంతోషకరమైన దినాలు వారికి వచ్చేలా చేయండి ప్రభా. అదేవిధంగా తండ్రి ఎంతోమంది మరి వారి కుటుంబీకులను పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు తండ్రి. అటువంటి వారికి ఆ కుటుంబాలకి ఓదార్పును అనుగ్రహించండి, నెమ్మదిని అనుగ్రహించండి, ధైర్యాన్ని అనుగ్రహించండి. వారితో మీరు ఉండండి ప్రభా. తండ్రి వారికి తండ్రి నెమ్మదిని కలుగచేయండి, సమాధానాన్ని కలుగచేయండి ప్రభా. ఓర్పును అనుగ్రహించండి ప్రభా. తండ్రి, అదేవిధంగా వారిని దీవించి ఆశీర్వదించండి ఆ కుటుంబాన్ని తండ్రి. అదే తండ్రి ఎంతోమంది మరి నిరాశలో వెళ్ళిపోతున్నారు, తిరిగిలా కలమటిస్తున్న వారు ఉన్నారు ప్రభా. ఈ వైరస్ వల్ల తండ్రి మరి ఇంటి నుంచి దూరం చేయబడి వారు ఉన్నారు. ఎంతోమంది మరి వారు కుటుంబీకులు
మరి వారిని తరిమివేయబడిన వారు ఉన్నారు ప్రభా. అటువంటి వారందరికీ మీరు తోడుకోండి. మీరే ఆశ్రయాన్ని కల్పించండి. మరి తండ్రి వారికి ఆహారాన్ని అనుగ్రహించండి ప్రభా. వారిని దీవించండి, ఆశీర్వదించండి. అదేవిధంగా ఈ వైరస్ వల్ల ఏ ఒక్కరు కూడా మరి మానవులు ఒకరికొకరు దూరం అయిపోకుండా, మరి కుటుంబాల్లో మనస్పర్ధాలు రాకుండా, మరి కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోకుండా ఉండేలా మీరు చేయండి ప్రభా. కాపాడండి ప్రభా. దయచేసి తండ్రి మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఎంతోమంది ముసలి వారు రోడ్డును పడిపోతున్నారు ప్రభా. బిడ్డలు సొంత బిడ్డలే, కన్న బిడ్డలే తల్లిదండ్రులని రోడ్డుకి విసిరేస్తున్నారు ప్రభా. ఎంత భయంకరంగా దౌర్భాగ్య పరిస్థితిలో మరి లోకం ఉంటుంది ప్రభా. మనుషులు ఎంత క్రూరత్వాన్ని కూడా చూపిస్తున్నారు ప్రభా. ఎంతో మరి తండ్రి రియాలిటీ వారిలో ఉన్న మానవత్వం అన్నది లేకుండా పోతున్నారు ప్రభా. కొంతమంది అయితే మరి అటువంటి వారికి బుద్ధిని, జ్ఞానాన్ని అనుగ్రహించి, అయ్యో నాకు ఒకవేళ అటువంటి పరిస్థితి ఎదురవుతే నేను ఎలాగా అని చెప్పి వాళ్ళని గ్రహించుకునేలా చేయండి ప్రభా. అటువంటి విధంగా ఏ ఒక్కరు కూడా మరి బిహేవ్ చేయకుండా ఉండేలా చేయండి ప్రభా. తండ్రి మీరే తోడుగా ఉండండి, మీరే తోడుని నడిపించండి. ప్రతి ఒక్క మానవునికి కూడా బుద్ధిని, జ్ఞానాన్ని అనుగ్రహించండి. ప్రేమల ఆప్యాయతలు తగ్గిపోకుండా ప్రేమల ఆప్యాయతలు ఒక్కరో పంచుకునే వారు మానవులందరూ జీవించేలా చేయండి ప్రభా. తండ్రి అదేవిధంగా మరి ముఖ్యంగా తండ్రి దేవా, ఈ వైరస్ కొరకు మరి శ్రమిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని, మెడికల్ స్టాఫ్ని అయితేనేంటి, గవర్నమెంట్ స్టాఫ్ని అయితేనేంటి, మరి తండ్రి అదేవిధంగా మరి పోలీస్ బలగాన్ని, మిలిటరీ బలగాన్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాన్ని దీవించండి. మరి అందులో అక్కడ పనిచేస్తున్న ప్రతి ఏ బిడ్డ కూడా ఎటువంటి వైరస్ సోకకుండా ఉండేలా చేయండి ప్రభా. అదేవిధంగా యేసు నామములో ఈ వైరస్ అంతమైపోయేలా చేయండి ప్రభా. తండ్రి ఎందుకంటే నీకు సమస్తము సాధ్యమే, అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. కనుక తండ్రి ఈ వైరస్ను నాశనం చేయగలిగే దేవుడు నీ ఒక్కడివే ప్రభా. కనుక ఈ వైరస్ వేసినామని మాయలా చేయండి. వేసినామని దీన్ని నిర్మూలించండి ప్రభా. మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడితో దీనికి సమాప్తాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి అదేవిధంగా తండ్రి మరి ఇంకా ఎన్నడూ కూడా ఎక్కడ కూడా ఇది వైరస్ కేసెస్ పెరగకుండా మరి అది తగ్గిపోయేలా చేయండి ప్రభా. తండ్రి అదేవిధంగా తండ్రి మళ్ళీ ఇంకా ఎంతో భయంకరమైన విపత్తులు మరి లోకంలో ఎదుర్కొంటున్నారు ప్రభా మానవులు. మరి తండ్రి గ్యాస్ లీకేజ్ వల్ల ఎంతమంది చనిపోతున్నారు. అదేవిధంగా మరి వరదలు, తుఫాన్లు, హరికేన్స్ ఇటువంటివన్నీ ఎన్నో భయంకరమైన ఫ్లడ్స్, ఫెమైన్స్ ఎదురవుతున్నాయి. ఎటువంటివి ఏమీ రాకుండా ఆపగలిగే దేవుడు నీ ఒక్కడిగా కనుక నిన్ను వేడుకుంటున్నాం. మీరే కాపాడు, మానవాళిని కాపాడే దేవుడు ప్రభా. అవును తండ్రి, సర్వశక్తి మంత్రులు తండ్రి, నీకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఈరోజు మేము ఇలా ఉన్నామంటే, సజీవ లెక్కలు ఉన్నామంటే అది నీ ఉచితమైన కృపా, ప్రేమ, వాత్సల్యత ప్రభా. తండ్రి అదేవిధంగా మరి ముఖ్యంగా మా దేశ నాయకుల్ని, మరి రాష్ట్ర నాయకుల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వారందరికీ మంచి జ్ఞానాన్ని, మంచి నడిపింపును అనుగ్రహించండి. దేశాన్ని మరి రాష్ట్రాన్ని చక్కగా పరిపాలించే జ్ఞానాన్ని నడిపించిన వారికి అనుగ్రహించండి. మీరు వారితో ఉండండి, వారితో మాట్లాడండి ప్రభా. తండ్రి అదేవిధంగా వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. తండ్రి ఏ టైంలో ఎటువంటి డిసిషన్స్ తీసుకోవాలో వారికి మంచి నిర్ణయాలు కలుగజేసే జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి ప్రభా. అదేవిధంగా తండ్రి మరి నీ పరిచయం చేస్తున్న బిడ్డలందరినీ దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి. తండ్రి ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో మరి ఎంతో భయంకరమైన ప్రదేశాలకు పరిచయం చేస్తున్న బిడ్డలు దీవించండి. వారి కుటుంబాన్ని కొండలు, గుట్టలు తిరుగుతూ పరిచయం చేసే వారిని తోడుగుని నడిపించండి తండ్రి. అదేవిధంగా తండ్రి మీ ఫైనాన్షియల్ హెల్ప్ని వారికి అందచేయండి. పేదవారు ఎంతోమంది ఉంటున్నారు ప్రభా. అటువంటి వారికి ఫైనాన్షియల్ హెల్ప్ని అందచేయండి ప్రభా. అదేవిధంగా మా లోకంలో ఉన్న సంఘాలన్నింటినీ దీవించి ఆశీర్వదించండి. ఆలయాలన్నింటినీ కూడా తండ్రి మరి క్రైస్తవ సంఘాలన్నింటినీ దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా తండ్రి మరి మా సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం. మా సంఘాన్ని ఇంతవరకు మరి తీర్చిదిద్దిన విధానం బట్టి నీకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. మా సంఘం చుట్టూరు మీ ఆవరణ చుట్టూరు మీ దేవతలు సంచరించే ప్రదేశంలో దీన్ని తీర్చినందుకు నీకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి మరి మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా పేరు పేరు దీవించి ఆశీర్వదించండి. ఎవరికి అవసరం ఉన్నది మరి మాకైతే తెలియదు ప్రభా. సమస్యను ఎరిగిన వాడు వారి శ్రమలను తండ్రి మీ సమృద్ధులను సమకూర్చండి. వారి శ్రమలు ఏ శ్రమలు మరి సమాప్తమయ్యేలా చేయండి ప్రభా. ఏ శ్రమంలో వారికి నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా. తండ్రి అదేవిధంగా అప్పుల బాధతో బాధపడుతున్న వారు మా సంఘంలో ఎంతమంది ఉన్నారు. వారికి వారి అప్పులు తీర్చేలా చేయండి ప్రభా. మీ సహాయం అందించండి. ఫైనాన్షియల్గా వారిని బలపరచండి ప్రభా. అదేవిధంగా తండ్రి మరి మా సంఘంలో వృద్ధులు ఉన్న వారి తండ్రి ఉన్నారు ఎంతోమంది. వృద్ధాప్య దీనిని వారికి అనుగ్రహించండి. మరి తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. వారందరినీ మీ గాయపడ కర్మంతో ముట్టి సంపూర్ణమైన స్వస్థతని, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా. తండ్రి అదేవిధంగా మరి వివాహం కోసం ఎదురు చూసిన బిడ్డలు ఉన్నారు.
వారికి సరైన సమయంలో వివాహాలు సరైన వ్యక్తితో జరిగేలా చేయండి ప్రభావ. ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన బిడ్డలు ఉన్నారు తండ్రి, వారి క్వాలిఫికేషన్ తగ్గ మంచి ఉద్యోగాలను అనుగ్రహించండి ప్రభావ. తండ్రి అదేవిధంగా మరి మా సంఘంలో ఉన్న బాలింతల కొరకు పసిబిడ్డల కొరకు ప్రార్థిస్తున్న వారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. ఎటువంటి అనారోగ్యానికి వారి గురవకుండా ఉండేలా మీ కాపుదల భద్రతను అనుగ్రహించండి ప్రభావ. చిన్న బిడ్డలతో సహా పెద్ద ముసలి వారి వరకు అందరినీ దీవించి ఆశీర్వదించండి. మరి సండే స్కూల్ బిడ్డల్ని యూత్ వారిని దీవించి ఆశీర్వదించండి. వారితో చదువులో మీరు తోడుకుండండి ప్రభావ. తండ్రి మరి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి, ఆత్మీయ జ్ఞానాన్ని మరి ముఖ్యంగా మా బిడ్డలకు అనుగ్రహించండి ప్రభావ. చదువుల్లో ముందుకు ఎలా చేయండి ప్రభావ. తండ్రి అదేవిధంగా కష్టపడి చదివే మనస్తత్వాలు మా బిడ్డలకు అనుగ్రహించండి ప్రభావ. ఈ కోవిడ్ వల్ల ఈ లాక్డౌన్ వల్ల మరి స్కూల్స్ కాలేజెస్ తెరవక మరి తండ్రి బిడ్డలు బద్ధకాలకి గురవుతున్నారేమో ప్రభావ. ఆ బద్ధకాలు వేసిన వారిని తీసివేయండి ప్రభావ. చక్కగా మరి హుషారుని అనుగ్రహించండి, చక్కగా చదువుకోవాలని నడిపింపుని వారికి అనుగ్రహించండి. వారి గోల్స్ వారు రీచ్ నడిపింపుని వారికి అనుగ్రహించండి ప్రభావ. తండ్రి అదేవిధంగా తండ్రి మరి మా సంఘంలో ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి తండ్రి మరి బిడ్డలందరికీ ఏ అవసరం ఉన్నదో మరి మాకైతే తెలియదు, ప్రతి అవసరాన్ని వారి అవసరాన్ని తీర్చండి ప్రభా. తండ్రి అదేవిధంగా మా సంఘంలో ఉన్న ప్రతి మరి జరిగే ప్రతి కార్యక్రమాలను మీరు తోడుకుని నడిపించండి. ప్రతి కార్యక్రమం కూడా చక్కగా జరిగేలా చేయండి. ముఖ్యంగా ప్రభా దూర దేశాల్లోని ఉద్యోగాలు చేసిన వారు ఉన్నారు, మా సంఘంలో చదువుకుంటున్న వారు ఉన్నారు, వారిని దీవించి ఆశీర్వదించండి. ఎటువంటి ఇబ్బందులకి వారు గురవకుండా మీ కాపుదల భద్రతను అనుగ్రహించండి తండ్రి. తండ్రి మరి బిడ్డల కొరకు ఎదురు చూసిన వారు ఉన్నారు తండ్రి, వారికి గర్భఫలాన్ని అనుగ్రహించండి. గర్భాన్ని కలవండి ప్రభా, గర్భాన్ని ముట్టండి ప్రభా, సంపూర్ణమైన స్వస్థతని ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా. తండ్రి అదేవిధంగా మరి దేవా మరి సంఘంలో శ్రమిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు, వారికి మీరు తోడుకునండి, వారికి దీవెనలు అనుగ్రహించండి ప్రభా. తండ్రి మరి ముఖ్యంగా మా సంఘస్థులకి విశ్వాసాన్ని అనుగ్రహించండి. మీ అందుకు నిలకడగా జీవించే మనస్తత్వాన్ని మా అందరికీ అనుగ్రహించండి ప్రభా. మీ అందు బలమైన విశ్వాసంగా మేము ముందుకు సాగేలా చేయండి ప్రభా. తండ్రి మరి ఓర్పు సహనం అన్నది మాకు ఉండేలా చేయండి ప్రభా. శ్రమ వచ్చినప్పుడు మేము ఎవరు కూడా కృంగిపోకుండా ఓర్పుతో సహనంతో ముందుకు సాగేలా చేయండి ప్రభా. విధేయత నేర్చుకునే వర్గం మేము అందరూ ఉండేలా చేయండి ప్రభా. కుమారత్వాన్ని పొందుకునే వర్గం మేము అందరూ ఉండేలా చేయండి ప్రభా. తండ్రి ఘనత పొందుకునే వర్గం మేము అందరూ ఉండేలా చేయండి ప్రభా. తండ్రి అదేవిధంగా మరి ముఖ్యంగా తండ్రి ఐక్యత ఉండేలా చేయండి ప్రభా మా సంఘంలో. తండ్రి అదేవిధంగా తండ్రి ఎత్తబడే గుంపులో మేము ఉండేలా చేయండి ప్రభా. విడవబడిన వారిలో కాదు తండ్రి. తండ్రి ముఖ్యంగా ప్రార్థన హృదయాలు కలగజేయండి ప్రభా, ప్రార్థనా జీవితాలు కలగజేయండి ప్రభా. ప్రార్థన లేనిదే ఏది కూడా మరి పొందుకోలేము ప్రభా. కనుక మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రార్థనా వ్యక్తులుగా ప్రార్థనా జీవితం కలిగిన వారిగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దండి ప్రభా. నిజంగానే మా సంఘంలో ఒక ప్రార్థన కుడివైపోయిందేమో ప్రభా. ప్రార్థన చేసేవారిని మేము అందరూ ఉండేలా చేయండి ప్రభా. ప్రార్థన ఉంటే ఖచ్చితంగా అన్ని సంపాదించుకోగలుగుతాం ప్రభా. కనుక ప్రార్థనలో విజయం సాధించే వర్గం మేము ప్రార్థన ద్వారా మేము విజయాన్ని పొందుకునే వర్గం మేము అందరూ ఉండేలా చేయండి ప్రభా. అవును తండ్రి. తండ్రి ప్రతి ఒక్క స్త్రీ కూడా మోకరించి ప్రార్థించే స్త్రీగా ఉండేలా చేయండి. ప్రార్థించే తల్లులో మమ్మల్ని అనుగ్రహించండి ప్రభా. తండ్రి అదేవిధంగా తండ్రి ఈరోజు జరిగిన కార్యక్రమం అంతట్లో కూడా ఆది నుంచి అంతవరకు మీ తోడు మీరు నడిపించినందుకు మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అలాగే సంఘ కాపురి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. మరి తండ్రి ఈ రికార్డింగ్ చేసిన బిడ్డను దీవించి ఆశీర్వదించండి ప్రభా. మరి మా సంఘంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి తండ్రి. అదేవిధంగా మరి మాకు మంచి వాతావరణం మీరు అనుగ్రహించినందుకు మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. మరి వచ్చే వారం నుండి మరి ఆలయం మరి ఆదివారం నుంచి ఆలయం మరి ఆరాధన ప్రారంభమైనది ప్రభా. నీకు అటువంటి అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. మరి ఎటువంటి సైతాన్ శోధన ఎదురవకుండా మీకు కాపుదల భద్రతను అనుగ్రహించండి. అందరూ కూడా ఆలయానికి వచ్చేలా చేయండి ప్రభా. తండ్రి మరి వృద్ధులు చిన్న బిడ్డలు తప్ప మిగతా వారు అందరూ వచ్చి ఆలయానికి వచ్చి మరి ఆలయంలో ఆరాధన జరిగించుకునేలా చేయండి ప్రభా. ఒకరితో ఒకరు చక్కగా మరి తండ్రి యూనిటీ కలిగి మరి జీవించే వాళ్ళని తీర్చిదిద్దండి. ఎటువంటి మరి సంఘంలో ఎటువంటి గొడవలు అన్నది లేకుండా ఉండేలా చేయండి తండ్రి. దేవుడిలో మనం మంచిగా మరి ఎదిగే వారిగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దండి. మరి తండ్రి నీకు ప్రియమైన వారిగా మనందరూ జీవించే బుద్ధిని జ్ఞానాన్ని నడిపించి మనందరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ఈ దినదినంతో మమ్మల్ని అందరినీ నింపండి. సంతోషం, సమాధానం, నెమ్మదిని, మనశ్శాంతి మాకు అందరికి అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన ఆలకించమని యేసు నామమున పేరట వినయంగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.